నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరైతే ఉన్నాము. ఈ రోజు వీడియోలో యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్ స్టేటస్ ఎంతవరకు వచ్చింది ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ప్రస్తుతం మీకు ఇక్కడ డిజైన్ కనిపిస్తుంది కదా! సో, ఇదండి ఈ యొక్క హ్యాపీ నెస్ట్ కంప్లీట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. యాక్చువల్‌గా ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌లో మొత్తం 12 టవర్స్ అయితే ఉంటాయి. ఈ 12 కూడా మనకు G+18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుందన్నమాట. మొత్తం 12 టవర్స్ ఉంటాయని చెప్పాను కదా! ఈ యొక్క 12 టవర్స్‌కి సంబంధించి కూడా ఫౌండేషన్ ఏదైతే రాడ్ ఫౌండేషన్ ఉందో అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇదొక టవర్ అయితే వస్తుంది ఇక్కడ. ప్రస్తుతం ఇక్కడంతా కూడా రాడ్ ఫౌండేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ యొక్క టవర్ దగ్గర. అంటే ఈ ప్లేస్‌లో ఒక టవర్ అయితే వస్తుంది. అలాగే ఈ ప్లేస్‌లో చూడండి. ఇదైతే రాడ్ ఫౌండేషన్ కంప్లీట్ చేసి అయితే పెట్టుకోనున్నారు. అంటే వర్క్స్ కూడా ఈ యొక్క హ్యాపీనెస్ ప్రాజెక్ట్‌కి సంబంధించి వర్క్ అనేది చాలా మటుకు డే బై డే వర్క్ అనేది చాలా మటుకు చేంజ్ అవుతూ వస్తుంది. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఎదురుగా ఉన్న దానికి ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్ వరకు కూడా మనకు కాంక్రీట్‌తో హైట్ అయితే పెంచేసుకున్నారు. ఇప్పుడు స్లాబ్ వేసుకోవడానికైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఒక 6, 7 టవర్స్ వరకు కూడా వర్క్ అనేది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ కొన్ని టవర్స్ 2 ఫ్లోర్ల దగ్గర ఉన్నాయి. కొన్ని మొదటి ఫ్లోర్ దగ్గర ఉంది. కొన్ని గ్రౌండ్ లెవెల్‌లో స్లాబ్ వేసుకోవడానికి రెడీగా అయితే ఉన్నాయి. మనకేందంటే ఇంత టైం కూడా మనకి ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించి ఈ యొక్క 12 టవర్స్ దగ్గర కూడా ఫౌండేషన్ సంబంధించి రాడ్ ఫౌండేషన్ ఏదైతే ఉందో దానికోసం అయితే టైం తీసుకుంది. రాడ్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన వెంటనే వర్క్ అనేది బాగా జరుగుతుందండి. బిల్డింగ్ అయితే హైట్ అయితే పెరుగుతూ వెళ్తుంది. చూడొచ్చు. ఇది గ్రౌండ్ లెవెల్ వరకు కూడా బిల్డింగ్ హైట్ అయితే పెంచారనమాట. ఇప్పుడు పైన స్లాబ్ వేసుకోవడానికి అంతా కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంతా కూడా ఈ విధంగా మొత్తం రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్, షట్టరింగ్కి సంబంధించిన వర్క్స్, కాంక్రీట్ వర్క్స్ అని ఈ యొక్క టవర్స్ అన్ని కూడా హైట్ అయితే పెరుగుతాయండి. చూడండి, ఇది గ్రౌండ్ లెవెల్ అనమాట. ఇక్కడ నుంచి మొదటి ఫ్లోర్కి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అంటే స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే జరుగుతుంది. ప్రస్తుతం స్లాబ్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు, ఎదురుగున్న రాడ్ ఫౌండేషన్ కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు కొన్నిటి దగ్గర రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్తో పాటు షట్టరింగ్కి సంబంధించిన వర్క్స్ వేసుకొని కొంతవరకు హైట్ కూడా పెంచుకోన్నారు. అదంతా కూడా అది ఒక టవర్. అక్కడ కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, కొంతవరకు కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ ఫ్రంట్ సైడ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని కొంతవరకు బిల్డింగ్ హైట్ కూడా పెంచుకున్నారు. ఇటు సైడ్ కూడా ఆ లెవెల్ వరకు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు షట్టరింగ్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. అలాగే ఎగ్జాక్ట్గా దీని పక్కన మీరు టవర్ చూడొచ్చండి. ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే రెడీ అయిపోతుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్కి మొదటి ఫ్లోర్కి స్లాబ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ దగ్గర మనకు రూమ్స్కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి చూడొచ్చు. దానికి సంబంధించి అంతా కూడా షట్టరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. గత వీడియోలో మీకు చూపించినప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి మనకు కొంత భాగం ఇటు సైడ్కి ఏంటంటే ఇక స్లాబ్ అయితే వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే రూమ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయి ఉన్నాయండి. ఇవన్నీ కూడా షట్టరింగ్కి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా జరుగుతున్నాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఈ యొక్క టవర్ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. ఇక్కడంతా కూడా షట్టరింగ్కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఇటంతా కూడా రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కొంతవరకు షట్టరింగ్ వర్క్స్తో పాటు కొంతవరకు కాంక్రీట్తో కూడా గ్రౌండ్ లెవెల్ వరకు బిల్డింగ్ హైట్ అయితే పెంచుకున్నారు. ఇది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో అయితే వర్క్ జరుగుతుందండి ఒక టవర్కి. ఇవన్నీ కూడా మనకి ఇదేంటంటే స్లాబ్ వేసుకోవడానికి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా. అలాగే మీరు అక్కడ చూడొచ్చు, ఎదురుగా కనిపిస్తుంది కదా టవరు, అక్కడ దానికైతే స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు గ్రౌండ్కి. రీసెంట్గానే కంప్లీట్ చేసుకున్నారండి స్లాబ్ అయితే. ఒక 8 టవర్స్ వరకు కూడా షట్టరింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి. ఇవన్నీ కూడా మనకు షట్టరింగ్కి సంబంధించి స్లాబ్కి సంబంధించిన మెటీరియల్ అనమాట ఇవన్నీ కూడా. ఈ టవర్ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు స్లాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు, ఇప్పుడు స్లాబ్ వేసుకోవడానికి ఆ టవర్కి రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది. అక్కడ చూడొచ్చండి, ప్రస్తుతం ఆ టవర్ దగ్గర అక్కడ ఏంటంటే స్లాబ్ వేసుకోవడానికి ఇప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారనమాట.
కూడా शाम के फोन करिए शाम के ఇక్కడ నుండి విజువల్ చూడొచ్చండి. ప్రస్తుతం ఈ యొక్క 12 టవర్స్ దగ్గర వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా. అలాగే ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ చుట్టూ గూడా మనకు ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. దీని ఫ్రంట్ సైడే మనకు గెజిటెడ్ ఆఫీస్‌కి సంబంధించిన 15 టవర్స్ ఉంటాయి. అలాగే ఎన్‌జీఓ టవర్స్‌కి సంబంధించిన 21 టవర్స్ అయితే ఉంటాయి. అది మీకు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి విట్టిఏపీ యూనివర్సిటీ అండి. ఇది వచ్చేసి గెజిటెడ్ సంబంధించిన టవర్స్ అనమాట. అది వచ్చేసి ఎన్‌జీఓ టవర్సు. ఎగ్జాక్ట్‌గా దీని ఫ్రంట్ సైడ్ నుంచి మనకు N12 రోడ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా మనకు N12 E8 రోడ్ జంక్షన్ దగ్గరైతే ఉండడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ యొక్క 12 టవర్స్ దగ్గర చూసుకున్నట్లయితే 12 కూడా రాఫ్ట్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం అంతా కూడా ఈ యొక్క బిల్డింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. చాలా మటుకు ఒక 5, 6 టవర్స్ దగ్గరైతే గ్రౌండ్ లెవెల్ వరకు కూడా ఫ్లోర్ అనేది హైట్ పెరిగి ఇప్పుడు స్లాబ్ కోసం అయితే కొన్నిటికైతే రెడీ చేసుకోవడం జరుగుతుంది. చూడండి ఈ యొక్క ఫ్లాట్‌కైతే టవర్‌కైతే రెడీ చేసుకుంటున్నారండి స్లాబ్ ఏసుకోవడానికైతే. సో, అలాగే అవతల వైపు ఉన్న దానికైతే స్లాబ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్‌కైతే. దీనికి సంబంధించి ఎన్‌సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేయడం జరుగుతుందండి. ఇందులో మనకు 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. చాలా చేంజ్ అయిపోయిందండి. ఎప్పుడైతే ఈ యొక్క ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ కంప్లీట్ అయిపోయిందో, మనకు ఫౌండేషన్ కోసమే టైం అనేది తీసుకోవడం జరిగింది. సో, అది కంప్లీట్ అయిపోయిన వెంటనే ఈ యొక్క టవర్స్ దగ్గర మాత్రం వర్క్స్ అనేది చాలా బాగా జరుగుతున్నాయండి. ఇదంతా కూడా స్లాబ్ అనేది రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారు గ్రౌండ్ ఫ్లోర్‌కి. ఇంకా ఈ విధంగానే రీఇన్ఫోర్స్‌మెంట్ ఒక్కొక్క ఫ్లోర్‌కి చేసుకొని షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్ చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ ఇంకా బిల్డింగ్ అలాగే రూమ్స్ అన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఇంక నుంచి మనకు వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. 10 డేస్‌కల్లా, 20 డేస్ కల్లా మనకు ఒక్కొక్క ఫ్లోర్ కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తం 18 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. దీనికి కూడా ప్రస్తుతం స్లాబ్ కోసం అయితే రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ యొక్క టవర్‌కైతే. అలాగే ఆ చివర ఉన్న టవర్‌కి కొంతవరకు కూడా గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఒక సైడ్ అంతా కూడా స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకున్నారు. రిమైనింగ్ అంతా కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్‌తో పాటు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చేసుకుంటున్నారు. అలాగే అటు సైడ్ ఉన్న కార్నర్‌లో ఉన్న వాటికి కూడా కొంతవరకు షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్‌తో పాటు స్లాబ్ అనేది కంప్లీట్ చేసుకోనున్నారు. సో, వీటికైతే దాదాపుగా ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ దగ్గరైతే వర్క్ అనేది జరుగుతున్నాయండి. ఇంక నుంచి మనకు ఎవ్రీ 10 డేస్ కూడా మంచి అప్డేట్ అయితే ఉంటుంది. ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ దగ్గరైతే. అన్నీ కూడా మనకు అంతా కూడా 12 టవర్స్ కూడా రాఫ్ట్ ఫౌండేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ చూడండి ప్రస్తుతం ఈ యొక్క ఫ్లాట్‌కి సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయో, ఇది కూడా సేమ్ ఈ యొక్క షట్టరింగ్‌కి సంబంధించి సేమ్ ఫ్లాట్ లాగా ఏదైతే ఉంటుందో ఆ విధంగానే షట్టరింగ్ అయితే చేసుకొని మిడిల్‌లో కాంక్రీట్ ఫిల్ చేసుకుంటూ బిల్డింగ్ హైట్ అయితే పెంచుకుంటారనమాట. అండ్ ఏ విధంగా రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అలాగే షట్టరింగ్‌కి సంబంధించిన వర్క్స్ అనేటివి జరిగున్నాయో. అంటే మనకు ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి మొత్తం బిల్డింగ్ నేమ్స్ ఏ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అటు సైడ్ అంతా కూడా మిడిల్ అయితే స్లాబ్ అయితే వేసుకోవాలన్నమాట. అటు సైడ్ మనకు మొదటి గ్రౌండ్ లెవెల్ వరకు అయితే స్లాబ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏ విధంగా షట్టర్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారో చూడండి. రీఇన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా రీఇన్ఫోర్స్‌మెంట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ షట్టరింగ్ వర్క్స్ అయితే చేసుకోవడం జరుగుతుంది.